నమస్తే అండి. మన దేశంలో ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియట్లేదు. వరుస పెట్టి విమాన ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు కట్ చేస్తే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించేటటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో దానిలో కూడా సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పేసి బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? ఎయిర్ ఇండియాకి సంబంధించి మరో విమానానికి సంబంధించి రకరకాల కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. నిన్న కనుక మొన్న చార్ధామ్ యాత్ర, అదే ఒక యాత్ర అయితే జరుగుతుంది కదా, పహల్గామ్ అటు నుంచి వెళ్తుంటారు కదా. సో దాని పేరు ఇప్పుడు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. సో అక్కడ నిన్న కాక మొన్న హెలికాప్టర్ కూలిపోయింది అన్నమాట. కేదార్నాథ్ యాత్ర అనుకుంటా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తరచూ వినియోగిస్తున్నటువంటి హెలికాప్టర్కి సంబంధించి సాంకేతిక లోపాలు కలకలం అయితే సృష్టిస్తున్నాయి. ఇటీవల వాడుతున్నటువంటి హెలికాప్టర్లో వరుస సమస్యలు తలెత్తుతూ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి ఇదే 2012 మోడల్ హెలికాప్టర్ను ఈ 2012 మోడల్ హెలికాప్టర్ను యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. వరుస ప్రయాణాలకు దీన్ని ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. సో సాంకేతిక సమస్యలు వస్తున్నాయంటే తప్పనిసరిగా మరి దాన్ని మార్చాలి, కొత్తది ఏదైనా తీసుకురావాలి, మంచి హెలికాప్టర్ తీసుకురావాలి. తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లేందుకు ఇదే హెలికాప్టర్ని కేటాయించారన్నమాట. మన ముఖ్యమంత్రి గారు వాడతారు. అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చారన్నమాట. నిన్న ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు ఇదే హెలికాప్టర్ కేటాయించగా షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రయాణం మొదలైన వెంటనే హెలికాప్టర్ ఎక్కిన వెంటనే దాంట్లో సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. ఈ అనూహ్య పరిణామంతో ఆయన తన కృష్ణపట్నం పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగింది. ఒక కేంద్ర మంత్రి గారు కూడా రద్దు చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర స్థాయిలోనే కాకుండా కేంద్ర స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. వీఐపీ హెలికాప్టర్లో ఇలా సాంకేతిక లోపాలు తలెత్తడం పట్ల అధికారులు తీవ్రంగా స్పందించారు. భద్రతా పరంగా ఇది ఎంతవరకు సురక్షితమైన అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మన ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్కు కీలక ఆదేశాలు జారీ చేశారు. హెలికాప్టర్ సాంకేతిక పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఇందుకు టెక్నికల్ లోపాల రీజన్స్, భద్రతా ప్రమాణాలు, ప్రయాణానికి అనుకూలత వంటి అంశాలు చొప్పించాల్సిందిగా సూచించారు. ఇది వచ్చేసి 2012 మోడల్ హెలికాప్టర్ కావడంతో దీనిపై ఇకపై వినియోగించాలా వద్దనే దానిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఇదే హెలికాప్టర్పై సేఫ్టీ సమస్యలు అయితే ఉన్నాయన్న సూచనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు వాడుతూనే ఉన్నారు. దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. వీఐపీల ప్రయాణించే వాహనాల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉండాలన్నది నిబంధన. కానీ హెలికాప్టర్ విషయంలో ఆ ప్రమాణాలు పాటించబడ్డాయి అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తరచూ వాడేటటువంటి వాహనం కావడం వల్ల ఇది మరింత సెన్సిటివ్ అంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం నివేదిక కోసం వేచి చూస్తుంది. నివేదిక ఆధారంగా భవిష్యత్తులో హెలికాప్టర్ వినియోగంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు కూడా యోచిస్తున్నారు. ఈ ఘటన పట్ల ప్రతిపక్ష పార్టీలు అలాగే విమర్శలు చేస్తూ ఉంటాయి. ప్రజల భద్రతను పట్టించుకోకుండా పాత వాహనాలు వాడడం ఏంటని చెప్పేసి నిలదీస్తున్నారు. సో ఇది పక్కన పెట్టేస్తే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రయాణించేటటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో సాంకేతిక సమస్యలు వరుసపెట్టి వస్తున్నాయి. సో మనందరి బాధ్యత, తప్పనిసరిగా ప్రజల బాధ్యత, ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏకంగా ఒక కేంద్ర మంత్రి గారే తన పర్యటన రద్దు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటనేది. తప్పనిసరిగా ఇలాంటి వెహికల్స్ అనేది వాడడం కరెక్ట్ కాదు, ఇలాంటి విమానాలు వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రోడ్డు మీద అంటే కనుక కారో బస్సులో వెళ్తాము, తప్పించుకోవచ్చు. కానీ ఈ విమానంలో ఎలా తప్పించుకుంటాం, హెలికాప్టర్లు ఎలా తప్పించుకుంటాం? నేను చూసినాం కదా అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రయాణం పరిస్థితి. సో ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కొత్త హెలికాప్టర్ని ఆయన కోసం వినియోగించాల్సిందే అని చెప్పేసి టీడీపీ పార్టీ అభిమానులు అయితే మాట్లాడడం జరుగుతుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.